విజయవాడ వరద బాధితులకు అండగా ప్రభుత్వం నిలిచేందుకు ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం. వరద బాధితులకు 6 రకాల నిత్యావసర సరుకుల కిట్ను ఇవాల్టి నుంచి అందించబోతోంది. 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటర్ వంట నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కేజీల ఆలుగడ్డలతో కూడిన 6 రకాల రేషన్ సరుకులు ఇవ్వబోతున్నట్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2 రోజుల్లో సుమారు 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు నాదెండ్ల. రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ వేలిముద్రతో సరుకులు సప్లై చేస్తామని ప్రకటించారు. ఈ పోస్ట్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుంది అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. నిత్యావసరాలు ఇవ్వడమే కాదు, వండుకునేందుకు అవసరమైన గ్యాస్ వస్తువులు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దానికి సంబంధించి గ్యాస్ కంపెనీలు కూడా సర్వీస్ చేసేందుకు ముందుకొచ్చాయని, ముంపు ప్రాంతాల్లో 12 గ్యాస్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. మొత్తంగా విజయవాడ వరద నేపథ్యంలో 6 రకాల సరుకులతో ఇంటింటి రేషన్ కిట్ పంపిణీకి భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతలమైన బెజవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో అటు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసింది ఏపీ సర్కార్. మనం చూసాం ఇప్పటి వరకు వరద బాధితులకు ఆహారం, అలాగే నీరు, అనేక రకాల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. వరద బాధితులకు మొత్తం 6 రకాల నిత్యావసర సరుకుల కిట్ను ఇవాల్టి నుంచి అందించబోతోంది. మొత్తం అందులో 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటర్ వంట నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కేజీల ఆలుగడ్డలతో కూడినటువంటి 6 రకాల రేషన్ సరుకులు మొత్తం 2 లక్షల మందికి ఇవ్వబోతున్నట్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు రంగం కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ వేలిముద్రతో సరుకులు సప్లై చేస్తామని ఈ నేపథ్యంలో ప్రకటించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ పోస్ట్ మిషన్ ద్వారా పంపిణీ చేయబోతున్నారు. ఇక నిత్యావసరాలు ఇవ్వడమే కాదు, వండుకునేందుకు అవసరమైనటువంటి గ్యాస్ వస్తువులు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. వచ్చినటువంటి వరదల కారణంగా ఇళ్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి, ఇంట్లోకి బురద బాగా పేరుకుపోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడిప్పుడే దాని నుంచి అటు విజయవాడ కోలుకుంటుంది. దాదాపు 2 లక్షల కుటుంబాలు మొత్తం నిరాశ్రయులుగా మారిన పరిస్థితి మనం చూసాం. దానికి సంబంధించి గ్యాస్ కంపెనీలు కూడా సర్వీస్ చేయడానికి ముందుకొచ్చాయని తెలిపారు నాదెండ్ల మనోహర్. ముంపు ప్రాంతాల్లో 12 గ్యాస్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తంగా విజయవాడ వరద నేపథ్యంలో మొత్తం 6 రకాల సరుకులతో కూడినటువంటి ఒక కిట్ను ఇంటింటికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. తమ వంతు చర్యలు తీసుకుంటోంది.